చివరగా అల్టిమేట్ గా హైదరాబాద్ నగరానికి రేపటి రోజున కృష్ణలో గాని గోదావరిలో గాని అవసరమైతే 2 ఏళ్లు వర్షాలు పడకపోయినా అలాంటి కరువు పరిస్థితులు వచ్చినా హైదరాబాద్కి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. కేశవాపురం రిజర్వాయర్ కూడా టెండర్ కూడా పూర్తయింది, పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అంటే ఒక సమగ్రమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం రూపొందుకుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మాట్లాడినా, తెలుగుదేశం శాసనసభ్యులు మాట్లాడినా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా దీన్ని స్వాగతిస్తున్నారు, అభినందిస్తున్నారు, మంచి కార్యక్రమం చెప్తున్నారంటే దాన్ని బట్టే ఈ పథకం ఉద్దేశం, దీని సాఫల్యం అనేది చాలా కీలకం అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అయితే ఇప్పుడు వివేక్ గారు చెప్పినట్టు కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి, అమల్లో సాధక బాధకాలు ఎట్లాగుంటాయి పెద్ద ప్రాజెక్టులో. కాబట్టి రాక్ కటింగ్ విషయమే కానీ రోడ్ రిస్టరేషన్ కూడా చాలా మంది సభ్యులు కృష్ణయ్య గారు మాట్లాడినారు, వివేక్ గారు మాట్లాడినారు. రోడ్ రిస్టరేషన్ అంత వేగంగా జరగడం లేదు. పైపులు తవ్వుతున్నారు, రోడ్డు తవ్వుతున్నారు, పైపులు వేస్తున్నారు, రోడ్డు మరి తొందరగా మళ్ళీ రిపేర్ చేయడం లేదని చెప్పారు. ఆ చేసిన చోట కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, యాక్సిడెంట్ కూడా అవుతున్నాయని కృష్ణయ్య గారు అన్నారు. తప్పకుండా వాటి విషయంలో మా ఎండి గారు, మా బృందం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు కొన్ని చోట్ల మనకి ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు వర్సెస్ ఇండివిజువల్ హోమ్స్. గేటెడ్ కమ్యూనిటీలు కానీ అపార్ట్మెంట్లు కానీ బల్క్ సప్లై ఇస్తాం అధ్యక్ష. ఇండివిజువల్ హోమ్స్ కి ఇండివిజువల్ కనెక్షన్ ఇస్తాం. కాబట్టి అందులో వ్యత్యాసం ఉంటుంది. మరి దాన్ని ఏమైనా రేషనలైజ్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాము. కానీ ఇది ఒక వ్యత్యాసం, దయచేసి గౌరవ సభ్యులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రాజీవ్ గృహకల్ప విషయం చెప్పారు వివేక్ గారు. అక్కడ మరి పెద్ద మొత్తంలో వాళ్ళు బకాయిలు పడి ఉన్నారు. ఇప్పటికే వాటర్ బోర్డు లాస్ లో ఉంది. నెలకు దాదాపుగా 50 నుంచి 60 కోట్ల మధ్యన గ్యాప్ ఉన్నది. కాబట్టి ఆ అరియర్స్ మాకు కొన్ని రావాల్సి ఉంది. అవసరమైతే ఒక ప్రత్యేక సమావేశం అటు హౌసింగ్ డిపార్ట్మెంట్, ఎందుకంటే రాజీవ్ గృహకల్ప అనేది హౌసింగ్ కొంత, జిహెచ్ఎంసీ కొంత వారు కూడా ఇవ్వాల్సి ఉంది. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా నేను ప్రత్యేకంగా పరిశీలిస్తానని చెప్పి కూడా వారికి హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. నిజాంపేట అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి గ్రామాలు 190 జనావాసాలు ఉన్నాయి. వాటిని కూడా వేగవంతం చేయాలని కోరారు. 156 రిజర్వాయర్లు కడుతున్నాం, వాటిని కూడా శరవేగంగా చేస్తున్నాం. గడువుకు ముందే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కౌసర్ గారు మాట్లాడుతూ బహదూర్పుర అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి అన్నారు. 10 दिन में एक बार पानी आ रहा बोल के आप अभी एक बार जो बोले मैं इस पे गौर करूंगा जरूर, क्योंकि 10 दिन का ये जो आप हालत बताए मेरे इत्तला में तो नहीं था, तो मैं जरूर उस पर गौर करूंगा. हमारे एमडी साहब भी एक बार फील्ड विजिट भी जाएंगे, जरूर देखेंगे. और आपने एक सबसे अहम चीज आपने ये कहा और सबसे बहुत ही इंपॉर्टेंट चीज आपने ये कहा कि पोल्यूटेड वाटर भी आ रहा. मैं इस बात पे आपको जरूर एक वादा. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్